బెయిల్ పిటిషన్ వేసేటప్పుడు మీకున్న నేర చరిత్ర చెప్పండి అంటోంది హైకోర్టు. ఇప్పటివరకు నిందితులు బెయిల్ పిటిషన్ దాఖలు చేసినప్పుడు అందులో కేవలం సదరు కేసుకు సంబంధించిన వివరాలను మాత్రమే పొందుపరిచేవారు. నేర చరిత్రను, సుప్రీంకోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ల వివరాలను ప్రస్తావించేవాళ్ళు కాదు. దీంతో కోర్టుకు సదరు నిందితుడికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకునే అవకాశం లేకపోయేది. తద్వారా బెయిల్ మంజూరు విషయంలో సరైన నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉండేది కాదు. బెయిల్ మంజూరు విషయం న్యాయస్థానం ఇటీవల కాలంలో నిందితుడి నేర చరిత్రను తప్పనిసరిగా తెలుసుకుంటాయి. గతంలో ఎట్లాంటి కేసులు నమోదయ్యాయి, వాటి తీవ్రత ఏంటన్న విషయాన్ని పరిగణలోకి తీసుకుంటున్నాయి. అయితే నిందితుడి నేర చరిత్ర వివరాలు పోలీసులే కోర్టు ముందు ఉంచాల్సి వచ్చేది. కొందరు పోలీసులు నిందితులతో కుమ్మక్కై వాళ్ళ నేర చరిత్రను కోర్టు ముందు ఉంచకుండా ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టేవాడు. తద్వారా నిందితులకు బెయిల్ వచ్చేందుకు పోలీసులు తమ వంతు సహకారం అందించేవాడు. అంతేకాకుండా నిందితులు తమ మీద గతంలో నమోదైన కేసులో కోర్టు ఇచ్చిన తీర్పుల గురించి కూడా బెయిల్ పిటిషన్లో పేర్కొనేవారు కాదు. దీంతో సదరు నిందితుడు నేర స్వభావం తెలుసుకునే అవకాశం హైకోర్టుకు లేకుండా పోయేది. అంతిమంగా సులభంగా బెయిల్ మంజూరుకు ఆస్కారం ఉండేది. ఇప్పుడు హైకోర్టు తీసుకొచ్చిన కొత్త నిబంధన వల్ల ఇక మీద ఆటలు సాగవు. నిందితులే స్వయంగా తమ బెయిల్ పిటిషన్లు, తమ నేర చరిత్రను, గతంలో నమోదైన కేసుల వివరాలను, ఆ కేసులో కోర్టులు ఇచ్చిన తీర్పులు తప్పనిసరిగా తెలియజేయాల్సి ఉంటుంది. నిబంధన వల్ల ఇక మీద తీవ్ర నేరాల్లో బెయిల్ పొందడం అంత సులభం కాదని న్యాయవర్గాలు చెప్తున్నాయి.